అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన ఎదురుచూపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అటు నుండి ఏ కబురు లేదు. ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు. ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలలో కూడా. టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు, ఆ తర్వాత మంచి ఉద్యోగము కూడా వచ్చేసింది. దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలుస్తోంది అందులో ఉన్న కష్టమేమిటో. అప్పటికీ నాకిష్టమేనని పరోక్షంగా, ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా. అయినా ఇంతవరకు అటు నుండి కబరే లేదు. కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా? నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చూడటానికి బాగుంటాను, మంచి ఉద్యోగం, ఉన్న ఒక్క అక్కకు పెళ్ళైంది, వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, సొంత ఇల్లుంది, నాన్నకు పెన్షన్ వస్తోంది, నేను చూడాలన్న బాధే లేదు. మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది. పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బావున్ను. ఏదీ చెప్పలేదు. ఇప్పటికి 10 రోజులైంది. ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను. ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు అంత టెన్షనే పడుంటారా? అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉంటుంది? అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణమేమిటి? 2 వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇంట్లో. వద్దనటానికి తగిన కారణమేమీ లేదు. కాని చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం, వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవటం. ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను. నిజానికి సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు. పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్. ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు, అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలానే వచ్చేసింది. ఇంటికి గెస్టులు వస్తున్నారంటే కాస్త తయారవుతాం, అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలానే మన ముందు కూర్చుంది. గ్యారంటీగా పిల్లకి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించుంటుంది అని అక్క. బయట వాళ్ల ముందునైనా కాస్త తయారై కూర్చొని కూతురికి చెప్పుకోలేని తల్లి. రేపేదైనా తేడా వస్తే కూతురికి ఏం చెప్పుకోగలదు? అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ. చాలండి, ఏంటా మాటలు? చాలా మంచి సంబంధమని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు. అనవసరమైన ఆర్భాటాలేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నారు వాళ్ళు. సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది. అంతెందుకు, ఇంతవరకు చూసిన సంబంధాలన్నిటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న. వీళ్ల ముగ్గురు డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది. కొంచెమైనా తయారవకుండా పెళ్లి చూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని, ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో. అమ్మ అక్క ససేమిరా అన్నా వెళ్ళలేదు. నేను వెళ్ళిన 15 గంటకొచ్చింది. సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్ లోకి మారింది. ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది. మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడే అర్థమైంది నాకు. వాళ్ళ అమ్మ నాన్న కూడా అనవసరమైన భేషజాలేవి చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే. పెళ్లి చూపులకొచ్చారని ఎక్స్ట్రాగా మర్యాదేమీ చేయలేదు. ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు. వాళ్ల ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్లి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు. వాళ్ళింటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసింది ఆ అమ్మాయి. పెళ్లి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు, అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామె. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, పెళ్లి చూపులంటే అమ్మాయిలనే ఉందిలేండి, అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా, మీరు మాత్రం సింపుల్గా. మాట సగంలోనే ఆపేశాను. పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది. ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను. అవునా, నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది. అవునా, నిజంగానా, నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది.
ఇంతలో ఆమెకు ఫోను. అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. ఫోన్లో మగ గొంతు. ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం. అక్క చెప్పిందే నిజమేమో. మొహమాటం ఎందుకు, సూటిగా అడిగేస్తే సరి. మీరు ఎవరినన్నా ఇష్టపడ్డారా అంటే ఆ అంది. అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను. నా గుండె గొంతులోకి వచ్చింది. ఎవరిని? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చాలా మందినే ఆమె సమాధానం. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో, మా నాన్నంటే ఇష్టం, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం, ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం, ఇలా చాలా మందే ఉన్నారు. నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు. నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను. వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం, స్వతంత్రం నాకున్నాయి. అంతే స్పష్టంగా చెప్పేసింది. నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను. మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను. అడగలేదు. అడుగుంటే బావుణ్ణు. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదామె. ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడటం గమనిస్తూనే ఉన్నాను. తెలియనట్టు ఊరుకున్నాను. నాకక్కడి నుండి కదలాలనిపించటం లేదు. ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు, కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిగా ఆమె ఒకటి అర మాటలు, ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం. నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో, అనవసర సంభాషణో, అహంతో కూడిన ప్రవర్తనో, ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలో గమనించినవి. ఈమె వారిలా కాదు. ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను. మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం, అది అమ్మాయితో. నాకే ఆశ్చర్యం వేస్తుంది. 2 గంటలైంది, కానీ ఆ కొలీగ్ నుండి మళ్లీ ఫోన్ రాలేదు. ఎదుటివాళ్లు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ నాకు ఇంకా నచ్చింది. ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమమని, ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది. నేనామెకు పడిపోయానా? సందేహమే లేదు. ఆమె నడకలో, మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తోంది. ఇటువంటి వాళ్లు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చాను. ఇంటికెళ్లిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను. అమ్మ, అక్క గొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న. అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబరు లేదు. మేమప్పుడే చెప్పాం కదా, మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ, అక్క సునుగుడు. వాళ్ళనేమీ అనలేక, నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం. మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెప్తే బావుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటున్నాను నేను. వాళ్ళింటి దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్లానో, ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని. ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం, వాళ్ళింకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్టే చూశారు. ప్రాక్టికల్గా ఆలోచించు. సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదని, మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెడతామా ఏంటి అని అమ్మ. ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క. ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నాన్నేమీ మాట్లాడలేదు. వాళ్ళ సమాధానం చెప్పకపోవటం నాన్నకి షాకే. పెళ్లి చూపులకొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు. ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో, చూద్దాం, ఇంకో 2 సంబంధాలున్నాయి కదా, అవి కూడా చూశాక అప్పుడు చూద్దాం అని అమ్మ, అక్క అంటుంటే, మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తానెప్పుడూ చెప్పలేదెందుకని, ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్ని అప్పుడు గ్రహించలేదెందుకని. చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. తనని తానే తిట్టుకున్నాడు. ఎన్నాళ్ళు తమ ఆడపిల్లలు వాళ్ళనెంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థం అవుతోంది. తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు. కొన్నాళ్లు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి, చిరాకు పడ్డాను. ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి, నన్నెందుకు వద్దనుకోవాలి? నా మీద నాకే చిరాకేసింది. ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో, మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో. ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ వెళ్లటం, చూడటం, వద్దనడం ఇంకొద్దు. పెళ్లి చూపులను కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి. ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది. యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్లాను.
ఆమె కూడా ఫ్లైట్ దిగింది. ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా? మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి. నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం. తెలిసింది నేను చేసిన తప్పేమిటో. నేనలా వెళ్ళుండకూడదు. హాయ్, నా ఫ్రెండ్ కోసం వచ్చాను అంటూ మాట తడబడుతుంటే, మీ ఫ్రెండ్ కోసమా? ఇంకా నా కోసమేమో అనుకున్నాను. అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైలు ఎగరేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.